ప్రియమైనటువంటి ప్రకృతి వ్యవసాయ ప్రేమికులారా, ఈరోజు నేను నారుమడిలో విత్తనాలు చల్లాను, నారు పోసాను 2024 సంవత్సరానికి గాను. అయితే నారు పోయడానికి ముందు నేను విత్తన శుద్ధి చేశాను. విత్తన శుద్ధి ఏ విధంగా చేశానంటే, ఒక 5 కేజీలు పేడ తీసుకున్నాను. 5 కేజీలు పేడ తీసుకొని సన్నని గుడ్డలో నేను మూట కట్టేసి, ఒక 20 లీటర్ల క్యాన్ తీసుకున్నాను, ప్లాస్టిక్ క్యాను. ఆ క్యాన్లో 15 లీటర్ల మంచినీళ్ళు పోసాను. ఆ మంచినీళ్ళల్లో ఒక కర్రపుల్ల డబ్బాకి అడ్డంగా వేసి దాని ద్వారా నేను వేలగట్టాను. ఇది వేసినటువంటి పేడని, సన్నటి గుడ్డలో కట్టినటువంటి పేడని ఆ డబ్బాలో కర్ర ద్వారా నేను వేలగట్టాను. అందులోకి పిడికెడు పుట్టమట్టి, ఒక 50 గ్రాములు వచ్చేసి సున్నం, ఒక 5 లీటర్లు వచ్చేసి గోమూత్రం. ఈ విధంగా నేను వాటిని మిశ్రమం చేశాను. మొదటగా ఏం చేశానంటే 5 కేజీల పేడని నీళ్ళలో నానేసాను కదా, సున్నం 50 గ్రాములు వేసాను కదా, పిడికెడ పుట్టమట్టి వేసాను కదా, ఒక 12 గంటలు నానబెట్టాను. తర్వాత 5 లీటర్ల గోమూత్రాన్ని నేను అందులో పోసి కలిపేసి విత్తన శుద్ధి చేసి చెట్టు నీడలో ఆరబెట్టాను. శుభ్రంగా ఆరిపోయిన తర్వాత దాన్ని మొక్క కట్టేసి మొక్క వచ్చిన తర్వాత ఈరోజు నేను ఆ నారుమడిలో చల్లడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కెమికల్స్, ఈ మొత్తం ఈ మందులు ఇవన్నీ కలిసేసి భయంకరమైనటువంటి మనకి అంతు చిక్కనటువంటి రోగాలకు దారితీస్తూ ఉన్నదన్నమాట. మరి అందుకనే మనం సాధారణమైనటువంటి పర్యావరణానికి మేలు చేసేటువంటి ఒక మంచి పద్ధతి ప్రకృతి వ్యవసాయాన్ని మనం అనుసరిస్తే కనుక రాబోయే తరాలకన్నా మనం మంచి ఒక సందేశాన్ని ఇవ్వచ్చు. నేను పాలేకర్ గారి మీటింగ్కి 2018లో వెళ్ళిన దగ్గర నుంచి అప్పుడు మాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. 10 రోజులు అవగాహన సదస్సు పెట్టేసి రైతులకి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మరి ప్రకృతి వ్యవసాయాన్ని, పాలేకర్ గారి విధానాన్ని మీరు అనుసరిస్తారని నేను మనసారా కోరుకుంటూ, ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.